హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి ఫిష్ కర్రీ అండి. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఫిష్ కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ఒక మిక్సీ గిన్నెలోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసి దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ పేస్ట్ చేయకూడదండి, కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కిలో చేపలకి నేను ఇక్కడ పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకుంటున్నానండి. అదే మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి. మరి ఎక్కువైనా కూర స్వీట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని కళాయిలో ఆయిల్ వేగినాక 5-6 పచ్చిమిర్చి చిలుకలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లి ముద్దంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లి బాగా వేగితే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. అలానే ఉల్లి ముద్ద కూడా ఎక్కువైతే కూర కూడా స్వీట్ వచ్చేస్తుందండి, స్పైసీగా అనిపించదు. సో ఆనియన్ పేస్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఇప్పుడైతే ఇక్కడ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు వేసి టమాటాలు కూడా బాగా మెత్తబడి ఉడికేంత వరకు మగ్గించండి. ఇప్పుడు టమాటోలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 3-4 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైస్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీకి మెయిన్ ఆయిల్ అండ్ కారం కరెక్ట్గా లేకపోతే కర్రీ అండ్ నీచు వాసనలా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు. సో కారం కాస్త ఎక్కువగా పడుతుంది, ఆయిల్ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, కారం చక్కగా వేగి చుట్టూ ఆయిల్ తేలింది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసి చక్కగా ఆ కారం అంతా ఈ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలపండి. అండ్ దీన్ని ముక్క విరిగిపోకుండా ముక్కని చక్కగా టర్న్ చేస్తూ కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ముక్క విరగకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా కారం ముక్కకి బాగా పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో పోసుకుంటే సరిపోతుంది. ముక్క విరగకుండా ఈ విధంగా కూడా కలుపుకుంటే ముక్క విరగదనమాట. సో ఇప్పుడు చక్కగా ముక్కకి కారం పట్టిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. దీనికి వాటర్ అయితే ఎక్కువగా పట్టదు, ముక్క త్వరగా ఉడికిపోతుంది కనుక. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మరొకసారి చక్కగా కొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు చక్కగా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి తీసి కలియబెట్టి ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పు కలుపుకొని మరొక మారు మూత పెట్టి ఉడికించుకోండి. ఈ కూర ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఓన్లీ ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి వేస్తాం కనుక ఫిష్ టేస్ట్ అయితే మాత్రం తెలుస్తుంది బాగా. మిగిలిన స్పైసెస్ ఏమి గరం మసాలా అవి యాడ్ చేయం కనుక టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీ కర్రీ అనమాట. ఇప్పుడైతే కూరను చక్కగా ఉడికించేసుకోండి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీ అయ్యేంత వరకు దగ్గరగా ఉడికించుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, వాటర్ అంతా చక్కగా ఇంకింది, చుట్టూ ఆయిల్ అయితే తేలింది. ఇక్కడ మీకు నచ్చితే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే చక్కగా తేలింది. ముక్క కూడా ఎక్కడా విరగకుండా చక్కగా కుక్ అయిందనమాట. మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలిపితే ముక్క అనేది విరగకుండా చక్కగా వస్తుందండి. ఇక్కడ చేపల కూర తయారైపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.